ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నిటికీ ఈ రోజున 15, 16, 17 తారీఖుల్లో ఈ దేవుణ్ణి నిలబెట్టడం, ధ్వజస్తంభం నిలబెట్టడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విలేకరు సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఇది సుమారుగా 70-75 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. అప్పటి నుంచి ఒక చిన్న గుడిగా మొదలైంది. నేను ఇందాక అడ్రస్ చెప్పినప్పుడు జంగారెడ్డిగూడెం, రామచంద్రపురం అన్న. నిజంగా అయితే జంగారెడ్డిగూడెం పట్టడం ఇది గొల్లగూడెం అనే నామకరణంతో ఉండేది ఈ ఊరు. తదనంతరం పరిగి గంగరాజు గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత రామచంద్రపురంగా ఈ రామాలయంతోనే స్టార్ట్ అయింది. ఈ రామాలయం గుడి స్టార్ట్ చేసి ఈ గ్రామం పేరు అంటే ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి ఎందుకంటే మా ఊరి గురించి గర్వపడుతున్నాను అంతే తప్ప వేరే విధం కాదు. దాన్ని రామచంద్రపురంగా ఈ గుడి కట్టి అప్పుడు గంగరాజు టైంలో దీనికి రామచంద్రపురం అనే నామకరణం చేసి పంచాయతీ గెజిట్లో కూడా రామచంద్రపురంగా చేశారు. ఇది రామచంద్రపురం యొక్క ఆవిర్భావం. అక్కడి నుంచి అసలు ముందుగా అయితే దీని పేరు గొల్లగూడెం. ఎందుకంటే ఈ గ్రామంలో యాదవులందరూ కూడా ఎక్కువ శాతం యాదవులు, తర్వాత హరిజనులు, తర్వాత మా ఓసీ కుటుంబాలు ఒక 10 కుటుంబాలు ఉండేవి. రాను ఇక అన్ని రకాల వాళ్ళు పెరిగారు. ఈ గుడి ఈ మధ్యన కొత్తగా ఒక 6 నెలల నుంచి ఒక కమిటీ ఫామ్ చేసుకుని ఆ కమిటీ వారు 15 లక్షల రూపాయలతో 15 లక్షలతో మొదలవుద్ది అనుకున్న గుడి 50 రూపాయల వరకు వచ్చింది. దాంట్లో 35 నుంచి లక్షలు వచ్చింది. మరి ముందుగా ఈ కమిటీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంత బాగా కష్టపడి ఇంకో కొత్త విధానం ఏంటంటే టెక్నాలజీ వాడారు. ముందు ఏంటంటే ప్రతి రూపాయి వచ్చినా ఖర్చు పెట్టినా వెంటనే విత్-ఇన్ సెకండ్స్లో వాట్సాప్లో వెళ్ళిపోద్దండి. ప్రతి రూపాయి వచ్చిన ఇచ్చిన చందా ప్లస్ ఖర్చు పెట్టిన రూపాయి. ఇందులో ఎవ్వరు అంటే పూర్వం ఉండేయాలండి ఈ కమిటీ తినేసింది, ఈ కమిటీ బాగా చేసింది అనేది లేకుండా ప్రతి రూపాయిని ముందు రూపాయి అకౌంట్లో రూపాయిని కూడా అందరికీ తెలియపరిచే విధంగా చేసినందుకు మరొకసారి కమిటీని నేను అభినందిస్తున్నాను. అట్లాగే రేపు ఎల్లుండ 17వ తారీఖు 5,000 మందికి అన్నసంతర్పణ. ఈ 2 రోజులు కూడా తాడేపల్లిగూడెం ఇప్పుడు మన రమేష్ బాబు గారు, భాను గారితో పాటు వేద పండితులైనటువంటి తాడేపల్లిగూడెం ఆయన 3వ పేరు తంగిరాల సూర్యనారాయణ శర్మ గారు అని ఆయన చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుసుకుని వారిని ప్రత్యేకంగా 10 మంది టీంని రప్పించేస్తున్నాం. దీనికి మన గ్రామస్తులు జంగారెడ్డి పట్టణంలో అందరూ కూడా భార్యాభర్తలతో కానీ వారు కానీ వచ్చి ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అట్లాగే ఈ హోమాలని సేకరించుకుని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందాలని, అట్లాగే మా ఊర్లో రామాలయంలో అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా వ్యవసాయ కూలీలే ఎక్కువ 90%. వారందరికీ కూడా రాముడు ఆశీస్సులు కలగాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీకు కూడా విలేకరుల సోదరులకు కూడా ఇదే ఆహ్వానంగా తెలియజేసుకుంటూ ఈ 3 రోజులు కూడా వీలైన సమయంలో మీరు వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాలను కవర్ చేసుకుంటూ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు మీరు విలేకరుల సహకరించాలని కోరుకుంటూ మా గ్రామస్తుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఖాళీ దొరికిన సమయంలో 3 రోజుల్లో వచ్చి అట్లాగే ఆఖరి రోజున మట్టికి భారీ ప్రోగ్రాం ఉంది, దాన్ని కూడా బాగా కవర్ చేయాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీలైతే మీరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి, ఎందుకంటే హోమం అనేది చేయటం అనేది ఎవరో ఇండివిజువల్గా ఎంత పెద్దవాడని చేయలేరు. ఇది ఒక గుడి, ఒక కమిటీ కాబట్టి చేస్తున్నారు. ఆ హోమాన్ని మీరు కూడా హోమ ఫలితం లెక్కించుకోవాలని, అలాగే మన జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఆ శ్రీరామచంద్రుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్.